హలో అండి. స్కూల్ పిల్లలకి, ఇంటర్మీడియేట్ చదవాలి అనుకునే వాళ్ళకి మంచి అవకాశం. వీడియో లాస్ట్ వరకి స్కిప్ చేయకుండా చూడండి. మన తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్స్ అండ్ ఇంటర్మీడియేట్ కాలేజెస్‌లో అడ్మిషన్ కోసం అప్లికేషన్ స్టార్ట్ అయ్యాయి. సో, అది ఎలా అప్లై చేసుకోవాలి? వెబ్‌సైట్ ఏంటి అనేది చూద్దాం. ఫస్ట్ నోటిఫికేషన్ గైడ్‌లైన్స్‌లో ఏముంది అనేది చెప్తాను. అడ్మిషన్ షెడ్యూల్ ఇచ్చారు. అప్లికేషన్ ఫీ ఏమీ లేదు. సో, ఫ్రీగా అప్లికేషన్ చేసుకోవచ్చు. ఫిఫ్త్ అండ్ ఇంటర్మీడియేట్ ఫస్ట్ ఇయర్ జనరల్ అండ్ వొకేషనల్ గ్రూప్స్ వాళ్ళకి ఆల్ కేటగిరీస్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. జనవరి 16th నుంచి ఫిబ్రవరి 28th వరకు లాస్ట్ డేట్. అండ్ 6th, 7th, 8th అగైనెస్ట్ బ్యాక్లాగ్ వేకెన్సీస్ ఓన్లీ మైనారిటీస్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఇన్ సిఓఈ జూనియర్ కాలేజెస్ లో చదివే వాళ్ళకి ఆల్ కేటగిరీస్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. జనవరి 16th నుంచి ఫిబ్రవరి 5th వరకు లాస్ట్ డేట్. అండ్ ఇక్కడ చూపిస్తున్నట్టుగా సెలెక్షన్స్ ప్రాసెస్, అడ్మిషన్ ప్రాసెస్ అన్ని ఏ డేట్ వరకు ఉన్నాయో ఇక్కడ చూసుకోండి. అండ్ క్రైటీరియా ఫర్ సెలెక్షన్ 5th క్లాస్ వాళ్ళకి, మైనారిటీస్ వాళ్ళకి ఫస్ట్ కమ్ ఫస్ట్ బేసిస్. ఎవరు ఫస్ట్ అప్లై చేసుకుంటే వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారు. సో, ఎంత ఫాస్ట్ గా అప్లై చేసుకుంటే అంత మంచిది. నాన్ మైనారిటీస్ వాళ్ళకి లక్కీ డిప్ ద్వారా సెలెక్షన్ చేస్తారు. 6th, 7th అండ్ 8th క్లాసెస్ కి ఫస్ట్ కమ్ ఫస్ట్ బేసిస్. అండ్ ఇంటర్మీడియట్ జనరల్ అండ్ వొకేషనల్ గ్రూప్స్ వాళ్ళకి 10th క్లాస్ మెరిట్ బేస్డ్ బట్టి సెలెక్షన్ చేస్తారు. అండ్ ఇంటర్మీడియట్ సిఓఈ వాళ్ళకి స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది. సో, ఇలా కింద డీటెయిల్ గా ఉంటుంది. అది చూసుకోండి. నేను నోటిఫికేషన్ లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను. అది మొత్తం క్లియర్ గా చదివి అప్లై చేసుకోండి. ఇప్పుడు మీకు అప్లికేషన్ ఫామ్ ఎలా ఓపెన్ చేయాలి, ఎలా ఫిల్ చేయాలి అనేది చూపిస్తాను. సో, ఇప్పుడు క్రోమ్ బ్రౌజర్ లోకి వెళ్ళి cgt.cgg.gov.in అని సెర్చ్ చేస్తే వెబ్సైట్ వస్తుంది. ఆ వెబ్సైట్ ఓపెన్ చేస్తే ఇక్కడ అప్లై ఆన్లైన్ అని ఉంది కదా. 5th అండ్ 6th, 7th, 8th క్లాసెస్ కి సపరేట్ అప్లికేషన్ ఫామ్ ఉంటుంది. అండ్ ఇంటర్మీడియట్ వాళ్ళకి సపరేట్ అప్లికేషన్ ఫామ్ ఉంటుంది. ఇలా 3 అప్లికేషన్ ఫామ్స్ ఉన్నాయి కదా. అప్లికేషన్ ఫామ్ ఓపెన్ చేద్దాం. సో, ఇలా ఓపెన్ అయింది కదా. 5th, 6th, 7th అండ్ 8th వాళ్ళకి డేట్ ఆఫ్ బర్త్ ఏ ఇయర్ నుంచి ఏ ఇయర్ మధ్యలో ఉండాలి అనేది ఉంది. అది చూసుకోండి. ఇప్పుడు పర్సనల్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. నేమ్ ఆఫ్ ది అప్లికెంట్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, అడ్మిషన్ సీకింగ్ క్లాసెస్ దగ్గర ఏ క్లాస్ కోసం అప్లై చేస్తున్నారో అది ఎంటర్ చేయాలి. సపోజ్ నేను ఇప్పుడు 5th క్లాస్ పైన ఎంటర్ చేశాను. అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి. జెండర్ గర్ల్ అని పెట్టాను. రిలీజియన్ నాన్ మైనారిటీ అండ్ కేటగిరీ చూస్ చేసుకోవాలి. ఇవన్నీ ఆప్షన్స్ క్లిక్ చేసుకొని నెక్స్ట్ ఆధార్ నెంబర్, యాన్యువల్ ఇన్కమ్, మొబైల్ నెంబర్ ఆఫ్ పేరెంట్ ఆర్ గార్డియన్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, పేరెంట్ ఆర్ గార్డియన్ ఆక్యుపేషన్, రెసిడెన్షియల్ అడ్రస్, డిస్ట్రిక్ట్. ఇప్పుడు సపోజ్ నేను పెద్దపల్లి డిస్ట్రిక్ట్ పెట్టాను. మండల్, రామగుండం, విలేజ్ ఎంటర్ చేసుకోండి. లొకాలిటీ, హౌస్ నెంబర్ అండ్ పిన్ కోడ్. సో, ప్రజెంట్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ క్లాస్ 4th క్లాస్, ఇయర్ ఆఫ్ స్టడీ 2025, ఇన్స్టిట్యూషన్ టైప్ గవర్నమెంట్ అయితే గవర్నమెంట్, ప్రైవేట్ అయితే ప్రైవేట్ అని పెట్టండి. కింద నేమ్ ఇవ్వండి. డిస్ట్రిక్ట్, మండల్, విలేజ్, టౌన్. సో, ఆప్షన్ ఆఫ్ టిఎంఆర్ స్కూల్ ఫర్ అడ్మిషన్ ఇన్ క్లాస్ 5th. మీకు ఎక్కడైతే చదవాలి అనుకుంటున్నారో ఆప్షన్ పెట్టుకోండి. నేను ఇక్కడ కరీంనగర్ గర్ల్స్ 1 అని పెట్టాను. ఇక్కడ డాక్యుమెంట్స్ దగ్గర అప్లికెంట్ ఫోటో పెట్టాలి అండ్ అప్లికెంట్ సిగ్నేచర్. సో, ఇది 100 KB కంటే ఎక్కువ ఉండకుండా చూసుకోండి. అవి అప్లోడ్ చేసి ఇక్కడ క్లిక్ చేసి సబ్మిట్ చేస్తే అయిపోతుంది. సో, ఇలానే సేమ్ జూనియర్ కాలేజెస్ కి కూడా సేమ్ ఇలానే అప్లై చేసుకోవాలి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. అండ్ డైరెక్ట్ లింక్స్ డిస్క్రిప్షన్ లో పెడతాను. సో, చెక్ చేసుకోండి. సో, మిస్ చేసుకోకుండా అప్లై చేసుకోండి. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియో.